Good morning, students. Good afternoon, students. ఎలా ఉన్నారు అందరూ? ఓకే. ఈరోజు మనం ప్రాక్టికల్స్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొసీజర్ చూద్దాం. లాస్ట్ టైం మనం ప్రాక్టికల్లో బ్యూరెట్ పుప్పెట్స్ ఎలా వర్క్ చేస్తాయి అనేది మనం మాట్లాడుకుందాం. అయితే ఈరోజు మనం ఎక్స్పెరిమెంట్ చేసుకుందాం. అంటే ఒక ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది మనం తెలుసుకుందాం. ఫస్ట్ మనకున్న ఎక్స్పెరిమెంట్ ఏంటంటే మిశ్రమంలోని సోడియం కార్బోనేట్ బైకార్బోనేట్లను నిర్ణయించటం. మనకు ఒక మిశ్రమం ఉంటుందండి, అందులో సోడియం కార్బోనేట్ బైకార్బోనేట్లను మనం నిర్ణయించే విధానం అనమాట. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి మిశ్రమం అన్నాం కదా, అంటే మనం ఇచ్చే సొల్యూషన్లోనే రెండు ఉంటాయి. అటు సోడియం కార్బోనేట్ ఉంటుంది, అలాగే సోడియం బైకార్బోనేట్ రెండు ఉంటాయి. సోడియం కార్బోనేట్ అంటే Na2CO3 అండ్ సోడియం బైకార్బోనేట్ అంటే NaHCO3. ఈ రెండు కూడా ఎంత శాతం ఉన్నాయి అనేది, ఎంత ఉన్నది, ఎంత పర్సంటేజ్లో ఉన్నది అనేది మనకి ఈ ఎక్స్పెరిమెంట్ ద్వారా తెలుస్తుంది అనమాట. అంటే మనం ఒకటిచ్చి తెలుసుకోవటం కాదు, టూ డిఫరెంట్, అంటే రెండు సోడియం కార్బోనేట్ సోడియం బైకార్బోనేట్ రెండు వేరువి ఇస్తున్నాము. ఇచ్చి అందులో సోడియం కార్బోనేట్ శాతం ఎంత ఉంది అనేది మనం తెలుసుకుంటాం అనమాట. అయితే మనం ఒకసారి చూడండి, ఉద్దేశం చూస్తే ఫస్ట్ మన ఉద్దేశం చూస్తే కనుక ఈ ప్రొసీజర్ నేను చెప్పే ప్యాటర్న్ కానీ ఆల్రెడీ మీకు ఇందులో పిక్స్ పెడుతున్నాను కాబట్టి ఒకసారి మీరు ప్రొసీజర్ అబ్జర్వేషన్ తీసుకుని అబ్జర్వేషన్లో రాసేసుకోండి. ఓకేనా? మనకి 4 ప్రాక్టికల్స్ ఉన్నాయి. ఆ ప్రాక్టికల్స్ అన్నీ కూడా నేను అబ్జర్వేషన్ పెడతాను, మీరు అది తీసుకుని నీట్గా రాసేసుకోండి. ఓకే. ఇందులో ఇప్పుడు మన ఫస్ట్ ఉద్దేశం ఏంటి అంటే కనుక ఒక మిశ్రమంలోని Na2CO3 అండ్ NaHCO3లను నిర్ణయించుటాం. నెక్స్ట్ పరికరాలు, ఏమేమి పరికరాలు ఇందులో మనం ఉపయోగిస్తాము. ఏమేమి పరికరాలు ఉపయోగిస్తామండి? బ్యూరెట్ యూస్ చేస్తాము, పిపెట్ యూస్ చేస్తాము, స్టాండ్ యూస్ చేస్తాము, కొనికల్ ఫ్లాస్క్ యూస్ చేస్తాము, ఇండికేటర్స్ యూస్ చేస్తాము. ఇందులో మనం మెథైల్ ఆరెంజ్ ఫినాప్థలిన్ అనే అవి ఇండికేటర్స్ అనేవి మనకి లిక్విడ్స్లోకి వస్తాయి. ఇవన్నీ కూడా మనం యూజ్ చేయటం అనేది జరుగుతుంది అనమాట. బ్యూరెట్ అంటే బ్యూరెట్ ఎలా తీసుకోవాలని చెప్పాను, పిపెట్స్ ఎలా తీసుకోవాలి, ఇవన్నీ కూడా మనం ఇంతకుముందు క్లాస్లో నేర్చుకున్నాం. అలాగే ఇప్పుడు వచ్చేసరికి అసలు ఏ విధంగా మనం చేస్తాము అనేది చూద్దాం. చేయి విధానం. సోడియం కార్బోనేట్ హైడ్రోక్లోరిక్ ఆమ్లంతో జరుపు చర్య 2 దశల్లో జరుగుతుంది. మొదటి దశ చూడండి. మొదటి దశలో ఏమవుతుంది? సోడియం కార్బోనేటు Na2CO3 HClతో రియాక్ట్ అవుతుంది. Na2CO3 HClతో రియాక్ట్ అవుతుంది. అది ఎలా కన్వర్ట్ అవుతుంది? సోడియం బైకార్బోనేట్ కింద కన్వర్ట్ అవుతుంది. ఎలా కన్వర్ట్ అవుతుందండి? సోడియం బైకార్బోనేట్ కింద కన్వర్ట్ అవుతుంది. అంటే ఇప్పుడు నా దగ్గర ఏమున్నది? సోడియం కార్బోనేట్ నుంచి వచ్చిన సోడియం బైకార్బోనేట్ ఉంది, ఆల్రెడీ నేను తీసుకున్న సోడియం బైకార్బోనేట్ ఉంది. అర్థమవుతుందా మీకు? ఒకసారి చూడండి. నేను ఒక మిశ్రమాన్ని తీసుకున్నాను, ఆ మిశ్రమంలో సోడియం కార్బోనేట్ ఇచ్చాను, మీకు సోడియం బైకార్బోనేట్ ఇచ్చాను. ఓకే, సోడియం కార్బోనేట్ ఇచ్చాను, సోడియం బైకార్బోనేట్ ఇచ్చాను. ఇప్పుడు ఫస్ట్ స్టెప్లో ఏం జరుగుతుంది? సోడియం కార్బోనేట్ సోడియం బైకార్బోనేట్ కింద కన్వర్ట్ అవుతుంది. అంటే ఇప్పుడు సోడియం కార్బోనేట్ నుంచి వచ్చిన సోడియం బైకార్బోనేట్ ఉన్నది, అలాగే నేను తీసుకున్న సోడియం బైకార్బోనేట్ ఉన్నది. అంటే మనకి డబల్ రెండు రెట్ల సోడియం బైకార్బోనేట్ ఉంది. 2 టైమ్స్ సోడియం బైకార్బోనేట్ ఉంది అక్కడ. అది మళ్ళీ సోడియం బైకార్బోనేట్ మళ్ళీ HClతో రియాక్ట్ అయ్యి NaCl వస్తుంది. ఇప్పుడు సోడియం కార్బోనేట్ రియాక్షన్ కోసం మనం ఫినాప్థలిన్ ఇండికేటర్ని యూజ్ చేస్తున్నాం. మొదటి దశలో ఫినాప్థలిన్ ఇండికేటర్ యూజ్ చేస్తాము. రెండవ దశలో మనం ఏం యూజ్ చేస్తున్నాము? మిథైల్ ఆరెంజ్ ఇండికేటర్ని యూజ్ చేస్తున్నాం. యూజ్ చేసుకుని మనం చర్య అనేది జరుపుతున్నాం అనమాట. ఇప్పటి వరకు మీకు నార్మల్గా తెలిసింది. ఇప్పుడు ప్రయోగ విధానాన్ని చూద్దాము. ఫస్ట్ ప్రయోగ విధానంలో మనం బ్యూరెట్ని తీసుకున్నాం, పిపెట్ని తీసుకున్నాం. మొదటగా బ్యూరెట్ని 2-3 సార్లు స్వేదన జలంతో బాగా కడుగుతాము. కడిగిన తర్వాత హైడ్రోక్లోరిక్ ఆమ్లంతో కడుగుతాము. ఎందుకంటే బ్యూరెట్లోనేమో హైడ్రోక్లోరిక్ ఆమ్లం తీసుకుంటున్నాము, పిపెట్తోనేమో మనకిచ్చే మిశ్రమాన్ని తీసుకుంటున్నాము. పిపెట్తో ఎప్పుడు కూడా మనం 20 ml అంటే 20 ml తీసుకోవచ్చు, 10 ml అంటే 10 ml తీసుకోవచ్చు. బ్యూరెట్లో మాత్రం ఎప్పుడు 50 ml ఫిల్ అవుతుంది. 50 ml తీసుకుని అది ఎంతలో రియాక్ట్ అవుతుంది అనేది మనం చూసుకుంటాం అనమాట. పిప్పెట్లో ఉండే రీడింగ్ అనేది మనం తీసుకున్న నార్మాలిటీ ఆఫ్
మనం తీసుకున్న కాన్సన్ట్రేషన్తో ఉంటుంది. అంటే Na2CO3 యొక్క రియాక్షన్ ఎన్ని మోల్స్ ఉన్నాయో అది ఎంత రియాక్ట్ అవుతుందో అంతే రియాక్ట్ అవుతుంది, అంతే కన్జ్యూమ్ అవుతుంది HCl అనేది. అలా కాకుండా మనం నేను 50 ml తీసుకున్నాను కదా 20 ml వాడుకుంటాను, లేకపోతే 10 ml వాడుకుంటాను అంటానికి ఉండదు. అందులో ఎన్ని మోల్స్ అయితే ఉన్నాయో అన్ని మోల్స్ పూర్తిగా రియాక్ట్ అయ్యేంత వరకు కూడా ఏంటది బ్యూరేట్ రీడింగ్ అనేది చూపిస్తుంది. ఓకే, ఒకసారి ప్రయోగ విధానం చూద్దాం. బ్యూరేట్ను 2-3 సార్లు స్వేదన జలంతోనూ, తర్వాత హైడ్రోక్లోరిక్ ఆమ్లంతో కడిగివేయవలెను. అప్పుడు బ్యూరేట్ను ప్రమాణ హైడ్రోక్లోరిక్ ఆమ్లంతో నాజిల్ వరకు కూడా, నాజిల్ ఉంటుంది కదా, నాజిల్ వరకు కూడా బుడగలు లేకుండా నింపి స్టాండ్ నెక్ దాన్ని పెట్టాలి. బుడగలు ఉండకూడదు, బుడగలు ఉంటే కనుక గాలి ఉండిపోయి మనకి రియాక్షన్ అనేది తప్పుగా వస్తుంది. తర్వాత ఇచ్చిన సోడియం కార్బోనేట్ మరియు సోడియం బైకార్బోనేట్ మిశ్రమ ద్రావణాన్ని స్వేదన జలంతో మీరు వాల్యూమెట్రిక్ ఫ్లాస్క్ తీసుకుంటారు కదా, వాల్యూమెట్రిక్ ఫ్లాస్క్ని ఇక్కడ మనం ఏమంటున్నామంటే కొలకుప్పము అని చెప్పేసి అంటున్నాం. అంటే మేము ఎంతో కొంత వాల్యూమ్తో ఇస్తాము. ఒక 10 ml ఇవ్వచ్చు, అందులో 20 ml ఇవ్వచ్చు, అందుకన్నా 35 ml అలా ఇవ్వచ్చు, ఇస్తాము. ఇచ్చిన దాన్ని ఓకే ఇస్తాము. వచ్చింది మనకి ఎందులో ఉంటుంది, వాల్యూమెట్రిక్ ఫ్లాస్క్ ఉంటుంది కదా. ఈ వాల్యూమెట్రిక్ ఫ్లాస్క్లో మనం ఎక్కడి వరకు మార్క్ ఉంటుందని చెప్పాను కదా పైన, ఆ మార్క్ వరకు కూడా ఫిల్ చేసుకుంటాం. ఇవన్నీ మీకు నెక్స్ట్ వచ్చే వీడియోలో చాలా క్లియర్గా వస్తాయి. ఆ వాల్యూమెట్రిక్ ఫ్లాస్క్ వరకు నింపుకుంటాము. గుర్తు వరకు నింపి బాగా కలపవలేను. అంటే ఫస్ట్ నింపేయకూడదండి, ఫస్ట్ నేను ఇచ్చిన దాంట్లో కొద్దిగా మీరు వాటర్ యాడ్ చేస్తారు. వాటర్ యాడ్ చేసి దాన్ని బాగా ఫస్ట్ డిజాల్వ్ చేస్తారనమాట. డిజాల్వ్ చేస్తారు. నింపి దాన్ని మార్క్ వరకు కూడా వాటర్తో ఫిల్ చేస్తారు. ఫిల్ చేసిన తర్వాత దానిలోంచి 20 ml పిపెట్ను మొదట స్వేదన జలంతో, తర్వాత ఇచ్చిన మిశ్రమ ద్రావణంతో బాగా కడిగి 20 ml ద్రావణాన్ని కొనికల్ ఫ్లాస్క్లోనికి తీసుకుంటాము. తీసుకున్న తర్వాత దీనికి 2 చుక్కల ఫినాఫ్థలిన్ సూచికను కలుపుతాం. తీసుకున్న తర్వాతనే దానికి 2 చుక్కల ఫినాఫ్థలిన్ సూచికను కలుపుతాం. అప్పుడు అది ఏ రంగులోకి మారుతుంది, పింక్ రంగులోకి మారుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి దీనికి హైడ్రోక్లోరిక్ ఆమ్లంతో కొద్దిగా దాన్ని పైనుంచి బ్యూరేట్లో నుంచి హైడ్రోక్లోరిక్ ఆమ్లంతో కొద్దిగా కలిపి అంశమాపనం చేసేటప్పుడు మీకు చెప్పాను, క్లాక్ వైజ్ డైరెక్షన్లో కానీ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో కానీ ఈ 3 వేళ్ళతో ఇలా పట్టుకొని తిప్పాలండి. అయితే క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఇలా తిప్పాలి, లేదా యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఇలా తిప్పాలి. అంతే తప్ప మీరు మొత్తం బాటిల్ అంతా ఇలా పట్టేసుకుని తిప్పడం అంటే కుదరదు. మీరు ఎలా తిప్పాలి, అయితే క్లాక్ వైజ్ ఇంకో ఈ 3 వేళ్ళతో ఇలా పట్టుకోవాలి దాన్ని ఎప్పుడు కూడా. అలా పట్టుకుని మీరు క్లాక్ వైజ్ డైరెక్షన్లో కానీ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో కానీ మనం రొటేట్ చేస్తూ ఉండాలి. స్టిచ్చింగ్ అనేది ఇందులో చాలా బాగా ఇంపార్టెంట్. మీరు బాగా గలకరిస్తూ ఒకేసారి దన్నమని పోసేస్తే కుదరదు. కొంచెం డ్రాప్ వైజ్ పడేటట్టు వేసుకోవాలి. ఓకేనా. దీనికి హైడ్రోక్లోరిక్ ఆమ్లంతో కొద్దిగా కలిపి అంశమాపనం చేయవలెను. ఫ్లాస్క్లోని మిశ్రమము పింక్ రంగు వర్ణం అయినప్పుడు అంశమాపనమును ఆపి బ్యూరేట్ రీడింగ్ను గుర్తించవలను. పింక్ రంగు పోయినప్పుడు అండి, అంటే ఫస్ట్ మనం ఫినాఫ్థలిన్ ఇండికేటర్ వేసుకున్నప్పుడు పింక్ రంగు వస్తుంది. ఆ పింక్ రంగు పోయేంత వరకు కూడా ఏదో ఒక్క డ్రాప్తో పింక్ రంగు పోతుంది, మనం అది చూసుకోకుండా తెగ వేసేస్తాం. ఓకేనా. అందుకని చెప్పేసి మనం ఏం చేయాలంటే ఆ పింక్ రంగు పోయేంత వరకు కూడా ఏ డ్రాప్ దగ్గర పోతుందో మనం అప్పటి వరకు కూడా దాన్ని టైట్రేషన్ చేసుకోవాలి. ఈ బ్యూరెట్ రీడింగ్ను వచ్చిన రీడింగ్ మనకి ఎక్కడైతే బ్యూరెట్ స్టాండ్ చూసుకోవాలి, ఆ బ్యూరెట్ స్టాండ్ పైన ఎక్కడైతే ఎంతవరకు అయితే మనకి ఏంటది మన వాల్యూమ్ తగ్గిందో ఆ వాల్యూమ్ని చూసుకోవాలి. ఆ వాల్యూమ్ని చూసుకొని ఆ వాల్యూమ్ని బట్టి మీరు అది నోట్ చేసుకోవాలి. దాన్ని మనం XML అంటాము. ఈ బ్యూరెట్ రీడింగ్ను XML అనుకుందాం. తర్వాత ఈ ద్రావణికి 2 చుక్కల మిథైల్ ఆరెంజ్ సూచికను కలిపి ద్రావణం పసుపు రంగుకు మారుతుంది. అయితే ఇప్పుడు నేను తీసుకున్న ద్రావణంలో ఏముందండి, Na2CO3 కాస్త ఎలా మారింది, NaHCO3 కింద కన్వర్ట్ అయింది. Na2CO3
NaHCO3 కింద కన్వర్ట్ అయిందండి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, దానికి మిథైల్ ఆరెంజ్ ఇండికేటర్ని వేస్తున్నాను. అంటే మిథైల్ ఆరెంజ్ ఇండికేటర్ వేసాము అంటే కనుక అందులో ఏది ఇప్పుడు కలర్ మనకి ఏది చూపిస్తుంది NaHCO3 అంతా రియాక్ట్ అవుతుంది అనమాట. ఇప్పుడు NaHCO3 ఓకే సూచికను కలిపి మిథైల్ ఆరెంజ్ వేయగానే ఏ కలర్లోకి మారిపోతుంది, పసుపు రంగులోకి మారిపోతుంది. తర్వాత ఈ ద్రావణాన్ని ప్రమాణ హైడ్రోక్లోరిక్ ఆమ్లంతో అంశమాపనం చేస్తాం. దీన్ని ఏం చేస్తున్నాం మనం, పైన మళ్ళీ ఫిల్ చేయకూడదండి. ఫిల్ చేయకుండా ఎంతవరకు, ఫర్ ఎగ్జాంపుల్ 12 ml వచ్చిందనుకోండి, ఆ 12 ml నుంచి కూడా మనం రన్ డౌన్ చేసేసిన తర్వాత ఇప్పుడు ఈ అంశమాపనంను కొనసాగించాలి. అంతిమ స్థానం దగ్గర పింక్ రంగుగా గుర్తించాలి. అంతిమ స్థానం ఏమొస్తుందని పింక్ రంగు వస్తుంది. ఆ వచ్చిన రీడింగ్ని మనం రికార్డ్ చేసుకోవాలి. దాన్ని Y అనుకుందాం. ముందు వచ్చిందాన్ని X అనుకోవాలి, ఆ తర్వాత వచ్చిందని మనం ఏమనుకుంటామండి, Y అనుకోవాలి. అలా ఈ ప్రాసెస్ అనేది, అంటే తర్వాత కొనికల్ ఫ్లాస్క్ను శుభ్రపరిచి మరలా మిశ్రమ ద్రావణాన్ని తీసుకుని అదే అంశమాపనాన్ని మరలా చేయవాలి. మళ్ళీ ఈ ప్రాసెస్ చేస్తామన్నమాట. ఈ విధంగా 2 వరుస విలువలు సమానంగా వచ్చే వరకు అంశమాపనాన్ని కొనసాగించాలి. ఫినాఫ్థలిన్ సూచిక వాడినప్పుడు అంతిమ స్థానం వద్ద ఆమ్ల ఘనపరిమాణం ఎంత ఉంది, ఎంత ఫినాఫ్థలిన్ XmL. ఓకే, నెక్స్ట్ Na2CO3ను NaHCO3గా మారినప్పుడు పట్టిన ఆమ్ల ఘనపరిమాణం ఎంతండి, అది X ఫస్ట్ది అనమాట. నెక్స్ట్ Na2CO3ను NaClగా మార్చడానికి పట్టిన ఆమ్ల ఘనపరిమాణం, అంటే మొత్తం ఆమ్ల ఘనపరిమాణం. అంటే ఫస్ట్ మనం ఇక్కడ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ చూడండి, ఫస్ట్ ఏంటి Na2CO3 మనకి NaHCO3 కింద కన్వర్ట్ అయింది. ఇక్కడ చూసుకోండి, Na2CO3 NaHCO3 కింద కన్వర్ట్ అయింది. తర్వాత NaHCO3 అలాగా NaCl కింద కన్వర్ట్ అయింది. అంటే మనం తీసుకునే Na2CO3 కానివ్వచ్చు, NaHCO3 అంటే సోడియం కార్బోనేట్ కానివ్వచ్చు, సోడియం బైకార్బోనేట్ కానివ్వచ్చు, దేని కింద కన్వర్ట్ అయిందండి, ఓకే NaCl కింద కన్వర్ట్ అయింది. అంటే ఇప్పుడు నేను తీసుకున్న Na2CO3 NaCl కింద కన్వర్ట్ అవడానికి కావాల్సిన ఘనపరిమాణం ఎంత, అదనమాట ఇక్కడ ఉన్నది చూడండి. అది Na2CO3ను NaClగా మార్చడానికి పట్టిన ఆమ్ల ఘనపరిమాణం. మిశ్రమం మొత్తం తటస్థీకరించడానికి పట్టిన ఆమ్ల ఘనపరిమాణం ఎంత, ఈ 3 మనం ఫస్ట్ నోట్ చేసుకోవాల్సినవి. ఓకే, ఇచ్చిన మిశ్రమంలోని Na2CO3ని నిర్ణయించుట. Na2CO3 ఎలాగా నిర్ణయిస్తాం మనం, Na2CO3 + 2HCl గివ్స్ రైస్ టు 2NaCl అనమాట. అంటే Na2CO3 అనేది ఎన్ని మోల్స్ రియాక్ట్ అవుతుంది, 2 అణువుల HCl రియాక్ట్ అవుతుంది. అంటే ఒక Na2CO3 ఫర్ ఎగ్జాంపుల్ 12 ml Na2CO3 తీసుకున్నామండి, దానికి ఎంత అవుతుంది, 2 రెట్లు, అంటే 2 × 12 అంటే 24 ml HCl కన్జ్యూమ్ అవుతుంది. ఓకేనా, ఇది మీకు ఎందుకు చెప్పానంటే నెక్స్ట్ మనకి ప్రాసెస్ అది అర్థమవుతుంది, అందుకని ఈ ప్రాసెస్ చెప్పాను అనమాట. ఓకే, ఇప్పుడు వచ్చేసరికి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, V1M1 ఇప్పుడు మనం ఏం కనుక్కుంటున్నాము, ఇదిగో ఇచ్చిన మిశ్రమంలోని Na2CO3ని కనుక్కుంటున్నాం. Na2CO3 ఎంత ఉన్నదో మనం కనుక్కుంటున్నాం. దానికి ఫార్ములా V1M1/N1 V2M2/N2. V1 అంటే Na2CO3 ద్రావణం ఘనపరిమాణము ఎంత తీసుకున్నాం మనం, Na2CO3 ద్రావణం 20 ml పిపెట్ అవుట్ చేసాం కదా. ఓకే, M1 అంటే Na2CO3 ద్రావణం మొలారిటీ ఎంతో నేను మీకు చెప్పలేదు, కాబట్టి మీరు కనుక్కోవాల్సింది ఏంటి, ఆ మొలారిటీ. N1 Na2CO3 మోల్స్ సంఖ్య ఏంటి, ఇందాక ఈక్వేషన్లో వేసుకున్నాం కదా, Na2CO3 = 1, ఎంత, 1 మోల్ రియాక్ట్ అవుతుంది. V2 అంటే ఏంటి, HCl ద్రావణం ఘనపరిమాణం. HCl ద్రావణం ఘనపరిమాణం ఎంత, మనకది 2x అనుకున్నాం. ఎందుకంటే 2x అనుకోవాలి, ఎందుకు అని అంటే కనుక అది 2 మోల్ రియాక్ట్ అవుతుంది కదా. ఓకే, అంటే ఫస్ట్ ఎంత రియాక్ట్ అయిందో దాన్ని డబల్ చేసుకోవాలి, డబల్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ నెక్స్ట్ దీంట్లో చూద్దాం. ఇక్కడ మీకు ఒక టేబుల్ ఇచ్చాను చూడండి. ఈ టేబుల్లో ఏంటంటే ఎంత ఫినాఫ్థలిన్తో రియాక్ట్ అవుతుంది, ఎంత రియాక్ట్ అయింది, ఓకే 13.8 ml రియాక్ట్ అయిందండి. ఏంటి, Na2CO3. ఇప్పుడు 13 HClతో మనకి 1 మోల్కి 13.8, అదే 2 కదా రియాక్ట్ అవుతుంది, అప్పుడు ఇంటూ 2 చేస్తాం, అప్పుడు ఎంత వస్తుంది మనకు, అందుకే 2x అని చెప్పేసి అందులో రాయటం అనేది జరుగుతుంది. అప్పుడు ఎంత, 2 × 13.5 ఎంత వస్తుంది, 27.6. ఓకే, 13.8 కదా అది.
కాబట్టి 27.6 వచ్చింది. నెక్స్ట్ మొలాట్ M2 ఈజ్ ఈక్వల్ టు HCl ద్రావణం మొలారిటీ ఎంతో మీకు తెలిసే చెప్పే ఇస్తాం. అంటే 0.1 నార్మల్ 0.1 మొలారిటీ కలిగిన HClని ఇస్తున్నాము. N2 ఎంత? N2 ఈజ్ ఈక్వల్ టు మోల్ల సంఖ్య. ఎన్ని మోళ్ళు? 2 మోల్స్ కదా రియాక్ట్ అవుతున్నాయి. ఎన్ని మోల్ రియాక్ట్ అవుతున్నాయి? 2 మోల్ రియాక్ట్ అవుతున్నాయి. దాన్ని ఎలా రాస్తాం? మనకు కావాల్సింది ఏంటి? Na2CO3 ద్రావణం యొక్క మొలారిటీ. అంటే M1 ఈజ్ ఈక్వల్ టు ఇవన్నీ అటు వెళ్ళిపోతాయి. V2M2 N1/V1 N2. ఇవన్నీ మనకు తెలిసినాయి కాబట్టి కొంత ఆన్సర్ ఎంతో కొంత వస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు 1 లీటర్ ద్రావణంలో ఉన్న Na2CO3 పరిమాణం ఎంత? 0.069 ఇంటూ 106 అంటే దాని యొక్క మాలిక్యులర్ వెయిట్ ఈజ్ ఈక్వల్ 7.314 గ్రామ్స్ ఉన్నదండి. అదే 100 ml ద్రావణంలో ఉన్న Na2CO3 ఘన పరిమాణం ఎంత? తెలీదు కదా. అదే ఎంత? ఇక్కడ మనకి ఏ అని రాసుకున్నాం కదా, ఆ ఏ అనేది ఎంతో మనకు వచ్చేస్తుంది. అంటే ఇది మామూలు క్యాలిక్యులేషన్లో A ఇంటూ 106/100 ఈజ్ ఈక్వల్ టు 7.314/10 ఈజ్ 0.7314 గ్రామ్స్ ఉంటుందన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఇచ్చిన మిశ్రమంలోని NaHCO3ని నిర్ణయించుట. Na2CO3 ఎంత ఉందో కనుక్కున్నాము. ఇప్పుడు NaHCO3ని నిర్ణయిస్తున్నాం అనమాట. NaHCO3 ప్లస్ HCl గివ్స్ రైజ్ టు NaCl ప్లస్ H2. 1 మోల్ NaHCO3 రియాక్ట్ అయింది దేంతో? 1 మోల్ HClతో. 1 మోల్ NaHCO3 1 మోల్ HClతో రియాక్ట్ అయ్యి NaCl ఫార్మేషన్ జరిగింది. ఇప్పుడు ఓకే, దీని ఫార్ములా చూద్దాం. V1M1 ప్రతిదానికి అదే ఫార్ములా. N1 ఈజ్ ఈక్వల్ టు V2M2/N2. V1 అంటే వాల్యూమ్ ఆఫ్ NaHCO3. నెక్స్ట్ M1 అంటే మొలారిటీ ఆఫ్ NaHCO3. నెక్స్ట్ N1 అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ NaHCO3. V2 అంటే వాల్యూమ్ ఆఫ్ HCl, వాల్యూమ్ కన్స్యూమ్డ్ బై వాల్యూమ్ కన్సంప్షన్ ఆఫ్ HCl. నెక్స్ట్ వచ్చేసరికి M2 ఈజ్ ఈక్వల్ టు HCl మొలారిటీ. నెక్స్ట్ N2 ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ HCl. ఎంత నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ HCl ఎంతండి? 1. నెక్స్ట్ M1 ఈజ్ ఈక్వల్ టు N1 ఈజ్ ఈక్వల్ టు 1. V2 ఈజ్ ఈక్వల్ టు HCl ద్రావణం ఘన పరిమాణం. HCl ద్రావణం దేంతో? NaHCO3తో రియాక్ట్ అయింది. ఎంత? Y-2x. ఫస్ట్ Na2CO3తో రియాక్ట్ అయింది కదా, దాని అంతట్లో నుంచి ఇది తీసేస్తామన్నమాట. ఎంత? Y అంటే ఏంటి? టోటల్. ఫస్ట్ బ్యూరెట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి బ్యూరెట్ రియాక్షన్ ఎండ్ అయ్యేంత వరకు మిథైల్ ఆరెంజ్ కలిపేసిన తర్వాత ఎండ్ అయ్యేంత వరకు వచ్చిన అది ఎంత అయితే అది దాంట్లో నుంచి 2xని తీసేసుకుంటాం. అంటే Na2CO3 ఎంత రియాక్ట్ అయిందో తీసేస్తాము. వచ్చింది ఏమవుతుంది అప్పుడు? NaHCO3తో రియాక్ట్ అయినట్టే కదా. ఓకే, అది ఇక్కడ చూడండి. ఇప్పుడు ఎంతది? So 20 into M1/1 is equal to Y-2x into 0.1/1 is equal to B. Okay, M1 is equal to ఇదటి వెళ్తుంది Y-2x into 0.1 నార్మల్ కదా మరి HCl ఇంటూ బై 20 is equal to అది ఎంత? B అవుతుంది అనమాట. ఇదంతా ఎంత వస్తుంది మొత్తం టోటల్ చేస్తే మనకి 5.292 వస్తుందన్నమాట. 100 లీటర్ల ద్రావణంలో ఉన్న NaHCO3 పరిమాణం B into 84/10 ఈజ్ ఈక్వల్ టు 0.5292 గ్రామ్స్ వస్తుంది. ఒక నిచ్చిన 100 మిల్లీలీటర్ల మిశ్రమ ద్రావణంలో Na2CO3 భారమేమో 0.7314 గ్రామ్స్ ఉంటే NaHCO3 భారమేమో 0.5292 గ్రామ్స్ ఉన్నది. ఈ విధంగా మీరు రియాక్షన్ అంతా కూడా ఈ విధంగా మీరు
ఈ మన ప్రాక్టికల్ అనేది చేయవలసి ఉంటుంది. ఓకేనా? అంటే మీరు ఈ ప్రాసెస్ అంతా ఈ 4 స్టెప్స్ ఒకసారి మీరు ఒక చోట రాసుకొని మీరు చదువుకుంటే కనుక మీకు ప్రాక్టికల్ అనేది ఎలా చేయాలి అనేది అర్థమవుతుంది. ఇప్పుడు మీకు డౌట్స్ రావచ్చు, మేడం ఇంతేనా, మాకు చేయించరా అనేసి అని. ఒకసారి మీరు ప్రొసీజర్ అంతా చూసేసుకున్నారు అనుకోండి, మనం చేయించడానికి ఇంకా టైం ఉంది. కాబట్టి మీరు ఎప్పుడు వస్తే అప్పుడు మనం ఈ ప్రాసెస్ అంతా బై హార్ట్ చేసేస్తే కనుక మనకి ఎప్పుడు టైం దొరికితే అప్పుడు జాగ్రత్తగా షేర్ చేసుకుందాం. ఓకే, అప్పుడు మనం ఈజీగా ఇవి చేసేద్దాం. ఓకే, మీకు ప్రాసెస్ అర్థమైంది అనేసి అనుకుంటున్నాను. మనం ఫస్ట్ ఏంటంటే మనం ఫస్ట్ ఏం చేస్తున్నాము, ఫస్ట్ ప్రయోగంలో మనం బ్యూరెట్ తీసుకున్నామండి. బ్యూరెట్లో మనం HCl వేసాము. బ్యూరెట్లో HCl 0.1 నార్మల్ HCl వేసాము. ఎంతవరకు అయితే మార్క్ ఉందో అంతవరకు ఫిల్ చేసాము. దాంట్లో ఎయిర్ బబుల్స్ అవి లేకుండా చూసుకున్నాము. దాన్ని రెడీగా పెట్టుకున్న తర్వాత మనకి అన్నోన్ సొల్యూషన్ ఇస్తున్నారు. అన్నోన్ కాన్సన్ట్రేషన్స్ కలిగిన సొల్యూషన్స్ ఇస్తున్నారు. ఆ సొల్యూషన్స్లో మనం ఏం కనుక్కోవాలి, Na2CO3 ఎంత ఉన్నది అనేది మనం కనుక్కోవాలి. Na2CO3 యొక్క వెయిట్ అనేది మనం కనుక్కోవాలన్నమాట, ఎంత ఉన్నది అనేసి అని. ఈ Na2CO3 ఎలా ఇస్తున్నాము, మిశ్రమం కింద ఇస్తున్నాము. Na2CO3 అండ్ NaHCO3 మిశ్రమం కింద ఇస్తున్నాము దీన్ని. అయితే ఇప్పుడు ఆ మిశ్రమంలో మనం ఏం దాన్ని దేంట్లో ఇస్తున్నాము, ఒక వాల్యూమెట్రిక్ ఫ్లాస్క్లో ఇస్తున్నాము. ఆ ఇచ్చిందని మీరు ఎంతకి మేకప్ చేయాలి, నేను 100 ml అయితే 100 ml, 250 ml అయితే 250 mlకి మేకప్ చేసుకోవాలి. మీరు దేంతో మేకప్ చేస్తారు, వాటర్తో మేకప్ చేస్తారు. ఫస్ట్ కొంచెం వాటర్ వేసి బాగా స్టిచ్ చేసిన తర్వాత దాన్ని పూర్తిగా మార్క్ వరకు కూడా మీరు ఆ మార్క్ వరకు కూడా ఫిల్ చేసుకోవాలి. ఫిల్ చేసుకున్న తర్వాత దాంట్లోంచి 20 ml తీసుకుంటారు. 20 ml తీసుకుని కొనికల్ ఫ్లాస్క్లో ట్రాన్స్ఫర్ చేసుకుంటారు. చేసుకున్న దాంట్లో మీరు ఫస్ట్ ఫినాఫ్థలిన్ ఇండికేటర్ని వేస్తారు. వేసిన తర్వాత బ్యూరెట్ కింద టైట్రేషన్ చేస్తారు. టైట్రేషన్ చేసిన తర్వాత పింక్ కలర్లో ఉన్న సొల్యూషన్ కాస్త కలర్లెస్లోకి మారిపోవాలి. ఆ కలర్లెస్లోకి వచ్చేంత వరకు కూడా టైట్రేట్ చేస్తారు. ఏ ఎండ్ పాయింట్ దగ్గర అయితే కలర్లెస్లోకి వచ్చిందో దాన్ని మీరు నోట్ చేసుకుంటారు. నోట్ చేసుకుంటే అది మీకు ఫస్ట్ రీడింగ్ అవుతుంది, X అని రీడింగ్ అవుతుంది. దాని తర్వాత మళ్ళీ దాంట్లో మీరు ఏం చేస్తారు, విత్ ఎల్ఆర్ఎంజ్ ఇండికేటర్ వేస్తారు. వేస్తే మనకి ఎల్లో కలర్లో వస్తుంది. ఆ ఎల్లో కలర్ని మళ్ళీ ఆ లిక్విడ్ అంతటిని తీసుకెళ్ళి మీరు ఏం చేస్తారు, టైట్రేట్ చేస్తారు. టైట్రేట్ చేసిన తర్వాత ఎక్కడైతే కలర్లెస్గా మారిపోతుందో, ఎల్లో కలర్ ఎక్కడైతే కలర్లెస్గా మారిపోతుందో దాన్ని వై అనుకున్నారు. ఈ టోటల్ ప్రాసెస్ అంతా కూడా దీని ద్వారా మనకి రీడింగ్స్ నోట్ చేసుకుని మీరు దాంట్లో ఉండే ఎంత శాతం అయితే ఉన్నదో మీరు కనుక్కోవడం అనేది జరుగుతుందన్నమాట. ఓకే స్టూడెంట్స్, ఒకసారి మీరు దీన్ని రీడ్ చేయండి. ఒక బుక్ పెట్టి అబ్జర్వేషన్ బుక్లో మీరు ఇది రాసుకోండి. ఓకే, ఎందుకంటే మీరు ఇప్పుడు రాసేసుకుంటే ఈజీగా ప్రాక్టికల్ చేసేసుకుని రీడింగ్స్ నోట్ చేసేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ స్టూడెంట్స్.